సక్సెస్ అవ్వాలని ఎవరు అనుకుంటున్నారు? ఎంతమంది అనుకుంటున్నారు? సక్సెస్ 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 అవ్వాలి అంటే మీ ఇంట్లో ఈశాన్య ఉండాలి, మీ ఒంట్లో ఛాంపియన్స్ అని ఉండాలి, మీ కంట్లో సక్సెస్ కనబడుతుండాలి. సో అలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరికీ సక్సెస్ వస్తుంది. వదిలేస్తే 3 నెలలు సైలెంట్ కూర్చున్నా, 3 నెలలు మల్టీగా తిరిగినా మొత్తం దునియాదం హైదరాబాద్ని అందరిని పరిచయం అన్ని కంపెనీలు పోతే అందరు పరిచయం అవుతారు అని అన్ని కంపెనీలు తిరుగుడే గాలిపడం తిరిగినట్టే తిరుగుడు తప్ప ఓ దగ్గరికి పోయి టీం పెట్టింది లేదు, ఓ దగ్గర మీటింగ్ పెట్టింది లేదు, ఓ దగ్గర కస్టమర్ తీసుకెళ్ళింది లేదు, ఒక సైట్కి పోయింది లేదు, ఏది లేదు. చిరాకి లేచి చివరికి రియల్ ఎస్టేట్నే వదిలేద్దాం అనుకున్నప్పుడు ప్రేమ్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయనను అబ్జర్వ్ చేశా, కంపెనీని అబ్జర్వ్ చేశా. ఒక రోజు ఇన్వైట్ చేస్తే నలుగురమే ఈ హాల్లో కూర్చున్నాం. 6 months బ్యాక్ ఈ రోజు 40 మందిని కూర్చున్నాం. మనీ కోసం వచ్చాము. మనీ సంపాదించుకోవడానికి మెనీ సోర్స్ ఉన్నాయి. మనీ కోసం మెనీ సోర్స్ ఉన్నాయి. ఒక 5 seconds నిశ్శబ్దాన్ని మీరు భరించలేకపోతున్నారు కదా. అసలు ఏం చెప్తామనుకుంటున్నా, చెప్పలేకపోతుండా, చెప్తలేడా అని అనుకుంటున్నారు కదా. నేను కొంచెం సేపు హోల్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఒక 5 to 10 seconds నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ చేద్దామని వచ్చారు. రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనం గ్రూప్లలో ఉండి రియాక్ట్ అవ్వకపోతే మీ నిశ్శబ్దం మాకెంత భయంకరంగా ఉంటుంది. గ్రూప్లలో ఉంటారు కదా, మిమ్మల్ని గ్రూప్లలో యాడ్ చేస్తారు కదా, మీ లీడరు. ఆ గ్రూప్లలో ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉంటే మాకెంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. వీళ్ళని మనం ముందుకు తీసుకెళ్దాం అనుకుంటే వీళ్ళు ముందుకు వెళ్తున్నారా, వెనకకి వెళ్తున్నారా, ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, వెనకకి వెళ్ళాలనుకుంటున్నారా, అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, మొత్తాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని మాకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. నేను ఇంకొంచెం ఒక 1 minute హోల్డ్ చేద్దాం అనుకున్నా. ఇక విచిత్రంగా చూస్తారు, నేను ఇక్కడ నిలబడలేనని 5 to 10 seconds ఓపెన్ అయ్యా. దయచేసి మన రియల్ ఎస్టేట్ సక్సెస్ అవ్వడం కోసం వచ్చాం. మన అల్టిమేట్ గోల్ ఏంటండి? వాట్ ఈస్ అవర్ ఇక్కడికి ఎందుకు వచ్చాము? మన అల్టిమేట్ గోల్ ఇస్ మనీ కదా. మనం చూజ్ చేసుకుంది ఏంటి? రియల్ ఎస్టేట్. అది ఫుల్ టైమ్ గా చూజ్ చేసుకున్నామా, పార్ట్ టైమ్ గా చూజ్ చేసుకున్నామా అనేది మీకు తెలుసు, మీరు ఎలాగ చూజ్ చేసుకున్నారు అనేది. సో అలాంటప్పుడు దీన్ని అయితే మనము చేద్దామనుకునే నమ్మే వచ్చాం కదా. మరి అలాంటప్పుడు గ్రూప్ అనేది, ఇప్పుడు మనము బిజినెస్ ఒక టీ కొట్టు పెట్టుకుంటాం, ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటాం, ఇంకేదో కొట్టు పెట్టుకుంటాము, తర్వాత బొట్టు పెట్టుకుంటాము, అవునా? మరి బొట్టు అంటే పోయి పూజ చేస్తాం కదా ఫస్ట్. మరి నువ్వు అది అక్కడ ఫిజికల్ గా ఒక వ్యాపారం ఉంది. ఆ ఫిజికల్ వ్యాపారానికి అంత వాల్యూ ఇచ్చినప్పుడు ఇది ఫిజికల్ గా కాకుండా మన యాక్టివిటీస్ తోటి, మన కమ్యూనికేషన్ తోటి, మన కోఆర్డినేషన్ తోటి జరిగే బిజినెస్ లో మిమ్మల్ని ఏదైతే గ్రూప్ లో యాడ్ చేస్తారో ఆ గ్రూప్ కూడా గుడియే కదా, ఒక బడియే కదా. మరి అక్కడ ఎందుకు పూజ చేయరు? అక్కడ ఎందుకు గంట కొట్టరు? అక్కడ ఎందుకు అగరబత్తీలు ముట్టియరు? అక్కడ ఎందుకు పూలు పెట్టరు? అక్కడ ఎందుకు కొబ్బరికాయలు కొట్టరు? అవునా కదా? నేను తప్పు చెప్తున్నానా, తప్పు అడుగుతున్నానా? మరి ఆ యాక్టివిటీ చేయని మనకి బిజినెస్ రాదు. అప్డేట్స్ ఇవ్వాలి, అప్డేట్స్ తీసుకోవాలి. మీకు ఏదైనా కొత్త విషయం తెలిసింది గ్రూప్ లో పెట్టండి, చెప్పండి. మీరు తెలుసుకోవాలనుకున్నారు, మెసేజ్ డ్రాప్ చేయండి. మనం గ్రూప్ లో యాక్టివ్ గా ఉంటేనే రిజల్ట్ వస్తుంది. యాక్టివ్ గా లేకపోతే, కమ్యూనికేషన్ లోకి రాకపోతే, కోఆర్డినేషన్ మిస్సింగ్ అయితే సార్ చెప్పినట్టుగా సక్సెస్ కి, మన సక్సెస్ ని మనమే దూరం చేసుకుంటాం, మన సక్సెస్ కి మనమే దూరం అవుతాం. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బిజీగా ఉంటే ఫ్రీగా ఉన్నప్పుడు దానికి రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఏదన్నా అంటే పొద్దున్న లేస్తారు, గుడ్ మార్నింగ్ పెట్టండి, ఓ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మోటివేషన్ పెట్టండి, మీకు ఏది నచ్చితే అది పెట్టండి. ఎవరైనా ఏదైనా పెడితే దానికి రియాక్ట్ అవ్వండి. ఏదైనా స్పెషల్గా గుడ్ మార్నింగ్ పెడితే దానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఏదైనా కస్టమర్ సైట్ విజిట్కి వెళ్ళిండు, ఇంకేదన్నా ఒక అచీవ్మెంట్ అందులో మెన్షన్ చేసినాం, రెస్పాండ్ అవ్వండి. ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే దయచేసి చెప్తున్నా, దయచేసి చెప్పాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరం, నేను వచ్చింది నా బిజినెస్ నేను గ్రో అవ్వడం కోసమే, మీరు వచ్చింది మీరు గ్రో అవ్వడం కోసమే. మేము కోఆపరేట్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. దానికి మీరు కొంచెం యాడ్ అయితే అందరం కలిసి ఛాంపియన్